చెప్పినా చేపలు బాగా చేస్తారంట కదా ఎవరు బాగా చేస్తారా అన్నా? ఇట్లా పోతే సిద్ధార్థ ఫిష్ హోటల్ బాగా చేస్తారన్నా, ఉంటుందన్నా. మీరు ఆడు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలంటారా? అదే చూడే మీరు అదేనా సిద్ధార్థ హోటల్ పండి. పచ్చి చేపలా ఏమన్నా చేసిన చేపలనా? చేసినవి కావాలా పచ్చివి చూద్దాము. రానా లైవ్ రా చూపిస్తారా? రండి రా. లైవ్ కట్ చేస్తారు. కేజీల ప్రకారం కావాలంటే కేజీ వచ్చి చేపను బట్టి ఉంటుందనా? కట్లానా రోపా? కట్లా ఉంది, రోప్ ఉంది, జిలేబీ ఉంది. మీకు దాని చేపను ఫ్రైకి వచ్చి జిలేబీ అయితే ఏ1గా డ్రై అవుతుంది. అట్లా రోపు పులుసుకి అయితే బాగా టేస్ట్ వస్తుంది. రోపు ముళ్ళునే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మసాలాను బట్టి చేసే దాన్ని బట్టి ఉందన్న. మన ఇల్లులో వచ్చి చేసాం, మేము ప్రజలను ఒప్పియాలని చెప్పే మార్గంలో మేము ఏదో చేసుకుంటున్నాం. దానికైనా మా సారోలు చెప్పారు సిద్ధార్థ హోటల్ అంటే నడిపి చెప్పారు. నా పేరు నారాయణ స్వామి, నా కొడుకు పేరు సిద్ధార్థ. అందుకోసమే నా కొడుకు పేరు మీద పెట్టుకున్నాను హోటల్. సర్లేనా అక్కడ చెప్తున్నా పులుసు అంటే చూపిస్తాను. ఆ పక్క చూపిస్తాను సార్. ఆ పక్క చూడండి, మీరు ఏదైనా బాగా నచ్చితే చూడండి, బాగుంటుంది. చూపిస్తారన్న ఈ పక్క రండి. ఇట్లా ఇట్లా రండి సార్. ఈ పక్క రండి సార్. ఇగో ఇక్కడే ఆడ కటింగ్ చేస్తాము. వీటికి తెచ్చి కస్టమర్లు మీరు ఉండిన సాటే మీ ఎదుటే ఫ్రై కలిపి, ఫ్రై అంటే ఇట్లా కలుపుతారు. అంతా మసాలా వేసి మొత్తం నిమ్మకాయ రసము మసాలా వేసి మొత్తం కలిపిన తర్వాత ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఫ్రై చేయిస్తాము. అక్కడ పులుసు వేస్తుంటుంది. నువ్వెన్ని కేజీలు చెప్తే నీ ఎదుటే చేసి పులుసు ఇది కట్లా చేసినాను. ఇప్పుడు ఇది కేజీ వచ్చి 300 రూపాయలు. ఇది ఎదుటే. ఇప్పుడు మాకు పులుసు స్పాట్ కావాలంటే దొరుకుతుందా? లేదు సార్, అది ఆర్డర్ పైన కంపల్సరీగా ఆర్డర్ పైన చేస్తుంటాము. ఇప్పుడు ధర్మవరం వాళ్ళు 3 కేజీలు పులుసు 2 కేజీలు ఫ్రై చెప్పినారు. వాళ్ళు ఫోన్పే ద్వారా మనకి ఫోన్ చేస్తారు. ఫోన్పే చేసిన తర్వాత మనము ఆర్డర్ ప్రకారం చేసి పెడతాం. నువ్వు ఈ టయానికి వస్తామంటే ఆ టయానికి మేము ఇచ్చేస్తాము. సరే ఇప్పుడు వచ్చినా లేదు అంటే ఏడలా నువ్వు ఒకవేళ వచ్చినావు అనుకో నీకు 20 నిమిషాల లోపల నేను చేసి ఇచ్చేస్తా. సరే ఇప్పుడు వచ్చినాము, కూర్చొని చేపించుకొని తినేసిపోతాము. అయితే మన దగ్గర 2 లీటర్ వాటర్ బాటిల్, 1 లీటర్ కూల్ డ్రింక్స్ దొరుకుతాయా? అన్ని దొరుకుతాయి సార్, ప్లేట్లు గ్లాసులతో సహా దొరుకుతాయి. సరే మీరు ఫోన్ చేయాలన్నప్పుడు ఫోన్ చేసి నాకు అడ్వాన్స్ రూపంగా ఒకవేళ మీరు 4 కేజీలు చెప్తారనుకో, నాకు ఒక 500 వేస్తే కదమా వచ్చి బ్యాలెన్స్ మళ్ళీ చేసినా కానీ మాకనేది మీరు వస్తారా రారా అనేది ఒకటి కదా. నీ చేసి పెట్టి మళ్ళీ ఇబ్బంది కదా. ఇవే కాకోకుండా సార్ మనకి పులుసు లేక తినాలంటే ఓన్లీ చేపలు ఒకటే తినలేవు కదా. మన ఇంటి దగ్గర చపాతీ ఉంటుంది, రైసు ఉంటుంది. నీకు లేని ఏడలా నువ్వు ఫిష్ తినుకోకుండా కొంతమంది ఉంటారు కాబట్టి చికెన్ డెలివరీలో తెచ్చుకుంటే చికెన్ కానీ చేయిస్తాను. ఒక చపాతీ వచ్చి 15 రూపాయలు, కిలో రైస్ వచ్చి 120 రూపాయలు. వాళ్ళ రైస్ చెప్తే రైస్ చేసిస్తా, చపాతీ చెప్తే చపాతీ తెచ్చుకుంటే కిలోకి ఎంత తీసుకుంటాం? 120 రూపాయలు తీసుకుంటాను సార్. ఓన్లీ చేసిన దానికి 120 రూపాయలు కేజీకి తీసుకుంటా. బాక్స్ ఉంటుంది. బాక్స్ రేటు కూడా ఏముందేమో ఏమంటే ఇంక కస్టమర్లు వస్తుంటారు, ఆ బాక్సులు కూడా వేస్తే బాగుంటుంది అనే మనస్తత్వంతో నేను ఇచ్చేస్తుంటా. బాక్సుల రేటు కూడా వేయను. అంతా బాగుంది. టేస్ట్ చూసి ఏమైనా కొంచెం వేసిస్తావా? దానికి ఏముంది లేదు సార్, చూడండి ఒకటి పీస్ వేసిస్తాయి మా వాళ్ళు, ఒకటి చూసుకొని తినండి, దాని లేదు. టేస్ట్ అయితే వేసిస్తాము. మామూలు దీంట్లో దిమ్మంటే ఇచ్చే కాదు, ఎందుకంటే ఆర్డర్ ఎవరు ఆర్డర్ నువ్వు ఎంతమంది అన్నా చెప్పి ఎవరు ఆర్డర్ వాళ్ళదే. దాంట్లోకి దీంట్లోకి ఏమన్నమాట. అనంతపురంలో కూడా ఇట్లేదు. ఏం పేరు హోటల్ పేరు? సిద్ధార్థ హోటల్ అంటే కదా. హ్యాపీనప్పా, బ్రహ్మాండంగా తీసుకో తిను.
బ్రహ్మాండం రమేష్. బాగుంది సార్. 3 కేజీలు పులుసు 3 కేజీలు యాడ్ చేయండి సార్ ఇప్పుడు. అర్జెంట్. చెప్పేద్దాం. చాలా బాగుంది సార్ ఇక్కడ. అన్న యాటివైతే ఉన్నా అక్క బాగుంది అక్క. బ్రహ్మాండం పులుసు అక్క. మాకు 3 కేజీలు ఫ్రై 3 కేజీలు పులుసు కావాలక్క. మాకు ఒక గంట తీసుకెళ్తామక్క. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పిఏబిఆర్ ఫన్నీ హీరోస్ మాట్లాడుతున్నాము. ఈరోజు దసరా సందర్భంగా అందరినీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా పిఏబిఆర్ డ్యామ్ అంటే కొరకోల్ డ్యామ్ అన్న చేపల పులుసు చేపల ఫ్రై చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి ఈ పరిసర ప్రాంతాలకు వచ్చి చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ తిన్నా మరీ తిరిగి ఇక్కడికి వచ్చి తినాలనిపించే అంత టేస్ట్గాను అంత అద్భుతంగాను చేస్తారు. ఈరోజు పిఏబిఆర్ డ్యామ్లో ఉన్న సిద్ధార్థ ఫిష్ కర్రీ ఫిష్ పులుసు అని చెప్పేసి హోటల్ పెట్టారు. వాళ్ళ హోటల్కి సందర్శించడం జరిగింది. మీరు కూడా ఒకసారి వచ్చి ఆ టేస్ట్ చూడాలని కోరుకుంటున్నాము.